మిత్రులారా నమస్తే. ఇవాళ శేషప్ప కవి గారి పరమాద్భుతమైనటువంటి ఒక చక్కటి పద్యం గురించి తెలుసుకోబోతున్నాం. మానవ సమాజంలో మానవుడి ఆంతర్యంలో ఒక విధమైనటువంటి అహంకారం, గర్వం తొంగి చూస్తూ ఉంటుంది. ఏమిటా గర్వం అంటే, నాకంతా తెలుసు, నేనే జ్ఞానిని. కొంత జ్ఞానం చేకూరగానే మనిషిలోకి వచ్చేటటువంటి ఒక అహంభావం ఇది. మరి ఇలాంటి అహంభావం తొలగాలంటే మనకి ఒక ప్రధానమైన మార్గం ఈ శతక సాహిత్యం. భగవంతుడి యొక్క ఈ సృష్టి రహస్యం గురించి, సకల జీవరాశి ఎలా జీవిస్తున్నారో, ఆ సకల జీవరాశి జీవిక వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకున్నప్పుడు మనలో ఉండే అహంభావం అంతా తొలగి మనం వినయవంతులుగా నిగర్వులుగా జీవించే అవకాశం ఉంటుంది. మరి అలాంటి చక్కటి పద్యం ఒకసారి పరిశీలిద్దాం. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీ గర్భంబున శిశువు నెవ్వడు పెంచే, ఫణులకెవ్వడు పోసె బరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడు సగె పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవెగాని వేరే యొక్క దాతలేడయ్య వెదకి చూడా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను. అనేక పక్షులు ఈ సృష్టిలో జీవిస్తూ ఉన్నాయే, వాటికి ఎవరు ఆహారం ఇస్తున్నారు? మృగజాతికెవ్వడు మేత పెట్టే. వేల వేల మృగాలు, లక్షల మృగ సంతతి ఈ సృష్టిలో జీవిస్తూ ఉందే, వాటికి ఎవరు మేతేస్తున్నారు? వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే. వనచరాలు, వనంలో జీవించేటటువంటి సకల జీవరాశులకు ఎవరు ఆహారాన్ని ఇస్తున్నారు? చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. మనకందరికీ తెలుసు, ఒక మొక్క జీవించాలా అంటే మొక్క యొక్క పత్రంలో పత్రహరితం ఉండాలి. సూర్యరశ్మిలో ఉండే అతినీల లోహిత కాంతితో, గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఆ నీటితో కలిసి, నీటి అణువులతో కలిసి కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఆ పత్రాలలో ఆహారం తయారవుతుంది. మరి ఈ పరిణామం అంతా, ఈ పోషణ క్రియ అంతా ఎవరు, ఈ చెట్లకు నీళ్ళు ఎవరు చేదిపోస్తున్నారు? స్త్రీ గర్భంబున శిశువు నెవ్వడు పెంచే. మనకి సంతానం కలగడానికి కారణం తెలుసు, స్త్రీ పురుషుల సంయోగం అని. కానీ ఆ స్త్రీ యొక్క గర్భాశయంలో 9 నెలలు ఆ అండం పిండంగా మారడానికి, జాగ్రత్తగా దాని పోషణ సాగడానికి ఎవరు జాగ్రత్త తీసుకుంటున్నారు? ఆ శిశువు ఎలా పెరుగుతున్నాడు? ఫణులకెవ్వడు పోసె పరగపాలు. పాములు, ఇక్కడ పాలు అంటే పాలు అనే తీసుకోవద్దు, ఎందుకంటే పాలు లేదా నీళ్లను శాస్త్రీయంగా పాము తీసుకోలేదు. పాము కేవలం గుడ్డు సొన లాంటి, ఆ జెల్లీ లాంటి ద్రవాల్ని, అలాగే ఘన పదార్థాలైనటువంటి ఎలుకలు, కప్పలు ఇలాంటి ఆహార పదార్థాలను స్వీకరించే శక్తి ఉంది తప్ప నీటిని, పాలను తీసుకునే శక్తి లేదు. అయితే ఇక్కడ పాలు అంటే ఆహారం అని తీసుకుందాం, లేదా కొంతమంది పాఠాంతరంగా ఫణులకెవ్వడు పోసే పరగ విషము అని కూడా చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ఆహారం, పాములకు ఎవరు ఆహారం ఇస్తున్నారు? మధుపాళికెవ్వడు మకరందమునరించే. మధుప ఆళి,
తుమ్మెదల సమూహానికి ఆ పువ్వుల్లో మకరందాన్ని ఎవరు కూర్చుతున్నారు? పశువులకెవ్వడొసగే పచ్చిపూరి. ఆ పచ్చికను పశువులకు ఎవరు అందజేస్తున్నారు? ఎలా తయారవుతుంది? ఎట్లా పశువుల ఆకలి తీరుతుంది? జీవకోట్లను పోషింప నీవే గాని వేరే యొక్క దాత లేడయ్య వెదకి చూడా. ఈ సృష్టి అంతా వెదకి చూసిన నరసింహ, ఈ సకల జీవరాశిని పోషిస్తున్నటువంటి దాతవు నీవే, సర్వసమర్థుడవు నీవు తప్ప మరొకరెవరున్నారు? భూషణ వికాస శ్రీధర్మపుర నివాస నరసింహ దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎప్పుడైతే మనకి ఈ పద్యం యొక్క భావం మన మనసుకు ఎక్కుతుందో, బుద్ధికి ఎక్కుతుందో, అప్పుడు మన యొక్క అల్పత్వం ఏమిటో తెలుస్తుంది, మన యొక్క అజ్ఞానం ఏమిటో తెలుస్తుంది. అప్పటి వరకు ఉండే అహంభావం తొలగిపోతుంది. ఇదే భావంతో మనకి భర్తృహరి గారు చాలా చక్కటి శ్లోకం చెప్తే దాన్ని అంతే ధీటుగా ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించడం జరిగింది. ఆ పద్యాన్ని ఒకసారి ఆస్వాదిద్దాం. తెలివి యొకింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వము. తెలివి యొకింత లేనియడ అంటే కొంత జ్ఞానం ఉన్నప్పుడు, ఏదో కొద్దిగా జ్ఞానం, కొంత తెలివి ఉన్నప్పుడు తృప్తుడనై కరిభంగి మదించిన ఏనుగు వలె సర్వమున్ తెలిసి తినంచు. ఆ మదపుటేనుగు ఎలా అయితే తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుండు, ఈ సృష్టిలో నాకంటే పెద్ద జంతువు మరొకటి లేదని మదించిన ఏనుగు ఎట్లా అయితే ఆ మొక్కల్ని, చిన్న చిన్న జంతువుల్ని చెల్లా చెదరు చేసి తన కాళ్ళ కింద తొక్కుతూ విశృంఖలంగా విహరిస్తుందో, అలాగా సర్వముం తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి. అంతా నాకే తెలుసు, నన్ను మించినవాడు మరొకడు లేడనే గర్వంతో, అహంకారంతో తొల్లి ఒకప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు, కొద్దిగా జ్ఞానం ఉన్నప్పుడు ప్రవర్తించాను. ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై. అదృష్టవశాత్తు ఇప్పుడు మేధావంతులైనటువంటి బుధుల వద్ద, పండితుల వద్ద, జ్ఞానుల వద్ద కొంత జ్ఞానం ఆర్జించిన తర్వాత, మరికొంత జ్ఞానం ఆర్జించిన తర్వాత తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. ఏదైతే నాకంతా తెలుసు తెలుసు అనే అహంకారం ఉందో, అహంభావము, గర్వం ఉందో, అదంతా గతమయ్యే నితాంత గర్వము, నితాంత అంతులేనటువంటి ఆ గర్వం అంతా గతమయ్యే తొలగిపోయింది. తెలియని వాడనై మెలగితిన్. ఇప్పుడు నాకేమీ తెలియదు, నిజంగా నాకు జ్ఞానం లేదు అనేటటువంటి ఒక నిగర్విలాగా, ఒక వినయవంతుడిలాగా, వినయవంతుడనై నేను ఇప్పుడు జీవిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనలో జ్ఞానం ఆవిర్భవించడానికి ఇలాంటి చక్కటి పద్యాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి శతక పద్యాల్ని ఆస్వాదిద్దాం, ఆదరిద్దాం, జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. స్వస్తి.